మంటల్లో కాలిపోతున్న మనసుకి శాంతి ఎక్కడ దొరుకుతుంది? కన్ను మూసినా తెరిచినా కన్నీరే మిగిలే ఈ సంసార సాగరంలో. మీ కష్టాలకు అసలు కారణం ఏమిటో మీకు తెలుసా? భగవంతుడు మిమ్మల్ని ఎందుకు పరీక్షిస్తున్నాడో, ఎందుకు ఇన్ని వేదనలు మిగిలిస్తున్నాడో తెలియక సతమతమవుతున్నారా? ఈ రహస్యాన్ని తెలుసుకోకపోతే మీ జీవితం ఒక అంతుచిక్కని అంధకారంలోనే ఉండిపోతుంది. మీరు అనుభవిస్తున్న ప్రతి బాధ వెనుక ఒక గొప్ప సత్యం దాగ ఉంది. ఆ సత్యాన్ని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర రణరంగంలో ఆనాడు అర్జునుడికి ఉపదేశించాడు. ఈ జ్ఞానాన్ని మీరు వినకపోతే మీ కష్టాల నుండి విముక్తి పొందే ఒక అద్భుతమైన మార్గాన్ని శాశ్వతంగా కోల్పోయినట్టే అవుతుంది. కాబట్టి ఈ అపురూపమైన ప్రవచనాన్ని మీ హృదయానికి హత్తుకునేలా వినండి. మనం ఎప్పుడూ దేవుడిని నిందిస్తూ ఉంటాం. నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావని ఆ పరమాత్మను ప్రశ్నిస్తూ ఉంటాం. కాని సత్యం ఏమిటంటే, ఆ పరమేశ్వరుడు ఎవరినీ కష్టపెట్టడు. ఆయన కేవలం ఒక సాక్షి మాత్రమే. మన కష్టాలకు మూలం మనలోనే ఉంది. మన అజ్ఞానంలో ఉంది. మన విపరీతమైన మొహంలో ఉంది. ఏ వస్తువు అయితే మనది కాదో దానిని నాది అని పట్టుకోవడం వల్లే మనకు దున్హకం కలుగుతుంది. ఒక చిన్న ఉదాహరణతో ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. సముద్రతీరంలో ఇసుకతో ఇల్లు కట్టుకున్న పిల్లవాడు. ఆ ఇల్లు సముద్రపు అలలకు కొట్టుకుపోతుంటే ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ ఇసుకగూడు తనది అని భావించడం వల్ల, అది శాశ్వతమని అనుకోవడం వల్ల. మన జీవితం కూడా సరిగ్గా ఇలాగే ఉంది. మనం దేనినైతే మనది అనుకుంటున్నామో అవన్నీ ఏదో ఒకరోజు మన నుండి విడిపోవలసినవే. అర్జునుడు కూడా యుద్ధరంగంలో తన బంధువులను చూసి ఇదే భ్రమలో పడిపోయాడు. వీరంతా నావారు. వీరు చనిపోతే నేను ఎలా జీవించాలి అని విలపించాడు. అప్పుడు కృష్ణుడు నవ్వి, ఓ అర్జునా, పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి మళ్లీ జన్మ తప్పదు అని బోధించాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్న రోజున మన మనసులో ఉన్న కష్టాల భారమంతా మంచులా కరిగిపోతుంది. మనలోని అటాచ్మెంట్ అంటే మోహం అనేదే అన్ని అనర్థాలకు మూలం. మనం ఒక వ్యక్తినిగాని ఒక వస్తువునుగాని ఎక్కువగా ప్రేమిస్తే అది దూరం అయినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. దేవుడు మనకు కష్టాలను ఎందుకు ఇస్తాడంటే, ఆ కష్టాల ద్వారా మనకు జ్ఞానోదయం కలిగించడానికి, లోకంలో ఏదీ శాశ్వతం కాదని మనకు గుర్తుచేయడానికి ఆయన ఆ విధంగా మసలుకుంటాడు. ఈ ప్రపంచంలో మనం చూసేవన్నీ కూడా మార్పు చెందుతూనే ఉంటాయి. ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు. ఈ రోజు ఉన్న కష్టం రేపు ఉండదు. కాని మన ఆత్మ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. దానికి చావు లేదు. దానికి పుట్టుక లేదు. దానికి కష్టసుఖాలతో సంబంధం లేదు. ఈ ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వారు కష్టాల కడలిని సునాయాసంగా దాటేస్తారు. ఆకాశంలో మేఘాలు వస్తూ పోతుంటాయి. కాని ఆకాశం ఎప్పుడూ అలాగే నిర్మలంగా ఉంటుంది. మన జీవితంలో వచ్చే కష్టసుఖాలు కూడా ఆ మేఘాల వంటివే అని గ్రహించాలి. ఈ దేహం ఒక అద్దె ఇల్లు లాంటిది. మనం కేవలం అందులో నివసించే అతిథులం మాత్రమే. ఈ ఇంటికి యజమానులం అస్సలు కాదు. ఇల్లు పాతబడితే యజమాని వేరే ఇంటికి వెళ్ళిపోయినట్లు ఆత్మ కూడా ఈ మట్టి కాయాన్ని వదిలి మరో కొత్త రూపాన్ని వెతుక్కుంటుంది. అర్జునుడికి ఈ సత్యాన్ని బోధిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వు చిందించాడు. ఆ నవ్వులో అనంతమైన జ్ఞానం దాగ ఉంది. ఈ ప్రపంచంలో మనం కళ్లతో చూసే ప్రతి వస్తువు ఏదో ఒకరోజు నాశనమైపోతుంది. కాని మనలోని ఆత్మను ఏ శస్త్రము ఛేదించలేదు. ఏ అగ్ని కాల్చలేదు. ఏ నీరు తడపలేదు. ఏ గాలి ఆర్పలేదు. మనం దేని గురించి అయితే భయపడుతున్నామో, ఏ బాధ గురించి అయితే రాత్రింబవళ్లు కుమిలిపోతున్నామో అదంతా కేవలం ఈ దేహానికి సంబంధించినదే అని తెలుసుకోండి. మన నిజస్వరూపం ఆనందమయం. ఆ పరమాత్మ స్వరూపం. ఈ నిజాన్ని తెలుసుకోనంతవరకు మనం ఈ మాయాలోకంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాం. జ్ఞానోదయం కలిగిన నాడు కష్టాలన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. దేవుడు మనల్ని కావాలని కష్టపెట్టడం లేదు. మన గత జన్మల కర్మలే మన ముందు కష్టాల రూపంలో వచ్చి నిలబడుతున్నాయి అనేది జగమెరిగిన సత్యం. భూమిలో ఒక విత్తనం నాటినప్పుడు అది మొక్కగా మొలవడం ఎంత సహజమో, మనం చేసిన పనుల ఫలితం కాలక్రమేణా మనకు అందడం కూడా అంతే సహజం. పరమాత్మ కేవలం
మన పనులకు సాక్షిగా ఉంటాడు తప్ప ఎవరినీ ప్రత్యేకంగా శిక్షించడు. మన కష్టాలకు బాధ్యులం మనమే అని గుర్తించిన రోజున దేవుడిపై కోపం పోయి మనల్ని మనం సరిదిద్దుకునే అద్భుతమైన మార్గం కనిపిస్తుంది. మోహం అనే అంధకారం మన కళ్లను కప్పేసినప్పుడు ఏది మంచో ఏది చెడ్డో మనకు అర్థం కాదు. నావారు నాది అనే అహంకారం మనల్ని బంధిస్తుంది. ఈ బంధాలే మనకు తీరని దున్హకాన్ని మిగిలిస్తాయి. ఎందుకంటే మనం ప్రేమించే ఏ ప్రాణి అయినా ఏ వస్తువైనా శాశ్వతం కాదు. ఈ రోజు మనతో ఉన్నవారు రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు మన దగ్గర ఉన్న ధనం రేపు మాయం కావచ్చు. ఇవన్నీ తెలిసినా మనం వాటినే పట్టుకుని వేలాడుతుంటాం. అందుకే మనకు కన్నీళ్లు మిగులుతున్నాయి. హృదయం బరువెక్కుతోంది. కృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటాడు, ఓ పార్థ, సుఖదున్హకాలను సమానంగా చూడటం నేర్చుకో. ఎందుకంటే అవి శీతోష్ణాల వంటివి, వచ్చిపోయే స్వభావం కలవి. చలికాలం వెళ్ళిపోగానే ఎండకాలం ఎలా వస్తుందో అలాగే బాధ తర్వాత సంతోషం కూడా ఖచ్చితంగా వస్తుంది. ఈ మార్పులను తట్టుకునే ధైర్యం ఎవరికి ఉంటుందో వారే అసలైన జ్ఞానులు, వారే మోక్షానికి అర్హులు. మనం కూడా మన జీవితంలో వచ్చే కష్టాలను ఒక పాకెంలా భావించాలి తప్ప ఒక శిక్షలా చూడకూడదు. అప్పుడే మనకు ప్రశాంతత లభిస్తుంది. మన మనస్సు ఒక కోతిలాంటిది. అది ఎప్పుడూ దేనికో ఒకదానికి అతుక్కుపోవాలని చూస్తుంది. అలా అతుక్కున్నప్పుడు అది మనల్ని బంధీని చేస్తుంది. ఈ మనస్సును అదుపులో ఉంచుకోవడమే కష్టాల నుండి బయటపడే మొదటి మెట్టు. దేనిమీద విపరీతమైన ఆశ పెంచుకోకూడదు. దేని గురించి అతిగా ఆలోచించకూడదు. గాలిలేని చోట దీపం నిశ్చలంగా వెలుగుతున్నట్లు మన మనస్సును కూడా నిశ్చలంగా ఉంచుకోగలిగితే అప్పుడు పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. హృదయంలో ఉన్న అలజడి అంతా సమసిపోతుంది. జీవితం అనేది ఒక నాటకం. ఇందులో మనమంతా కేవలం పాత్రధారులం మాత్రమే. మనకు కేటాయించిన పాత్రను మనం చక్కగా పోషించాలి. కాని ఆ పాత్రలోనే లీనమైపోయి ఇదే నిజమని భ్రమపడకూడదు. తెర వెనుక సూత్రధారి ఆ శ్రీకృష్ణుడు అని మర్చిపోకూడదు. ఆయన మనకు ఇచ్చే ప్రతి కష్టం వెనుక మనల్ని శుద్ధి చేసే ఒక గొప్ప ఉద్దేశముంటుంది. బంగారాన్ని అగ్నిలో కాల్చితేనే అది పుటము పెట్టినట్లు మెరుస్తుంది. మన మనసు కూడా కష్టాలలో కాలి జ్ఞానంతో వెలగాలి. దున్హకం అనేది ఒక హెచ్చరిక. మనం ఎక్కడో తప్పు చేస్తున్నామని అది మనకు తెలియజేస్తుంది. అశాశ్వతమైన వాటిని పట్టుకుంటున్నామని అది గుర్తుచేస్తుంది. దేవుడు ఎప్పుడూ కరుణామయుడు. ఆయన బిడ్డలైన మనల్ని ఆయన ఎందుకు కష్టపెట్టాలి అని ఆలోచించండి. కేవలం మన అజ్ఞానాన్ని తొలగించి మనల్ని తన వైపుకు తిప్పుకోవడానికే ఆయన ఈ కష్టాలను ఒక సాధనంగా ఉపయోగిస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు కుంగపోకుండా ఆ పరమాత్మ పాదాలను ఆశ్రయిస్తే ఆయన మనకు కొండంత రక్షణగా నిలబడతాడు. జ్ఞానాన్ని మించిన సంపద ఈ లోకంలో మరొకటి లేదు. ఆ జ్ఞానమే మనల్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుంది, రక్షిస్తుంది. మనం ఎవరం, ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్తాం అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటే జీవితం పరమార్థం అర్థమవుతుంది. ఈ ప్రపంచం ఒక మాయాజాలం. ఇందులో చిక్కుకున్నవారు ఎప్పటికీ బయటపడలేరు. కాని ఎవరైతే సత్యాన్ని గ్రహిస్తారో వారు ఈ సంసార సాగరాన్ని అలవోకగా దాటేస్తారు. భగవంతుడి నామస్మరణే మనకు ఎప్పుడూ శ్రీరామరక్ష అని నమ్మాలి. మనం ప్రతిక్షణం ఒక యుద్ధం చేస్తూనే ఉన్నాం. లోపల ఉన్న అరిషడ్వర్గాలతో పోరాడుతున్నాం. ఈ యుద్ధంలో గెలవాలంటే భగవంతుడి ఆజ్ఞను శిరసావహించాలి. ఫలితాన్ని ఆశించకుండా కర్మను చేయమని కృష్ణుడు చెప్పిన మాటకు అర్థం మన బాధలను ఆయనకు వదిలేయమని. మనం కేవలం మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మిగిలినదంతా ఆ పరమాత్మ భారంగా వేస్తే మనకు ఎలాంటి ఒత్తిడి ఉండదు, బాధ ఉండదు. ఆ స్థితిని చేరుకున్నప్పుడే మనిషి నిజమైన శాంతిని పొందుతాడు, కష్టాల నుండి విముక్తి పొందుతాడు. ఓ మానవుడా, నీ కష్టాలను చూసి వెక్కి వెక్కి ఏడవకు. అవి నీకు భగవంతుడు ఇస్తున్న మేలుకొలుపులు అని గుర్తించు. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో, నీ వేదన తర్వాత ఒక అద్భుతమైన ప్రశాంతత రావడం కూడా అంతే నిజం. నువ్వు ఒంటరివి కావు. నీవెంటే
ఆ వెన్నెల కృష్ణుడు ఉన్నాడు. ఆయన మురళీగానం నీ ఆత్మను రంజింపజేస్తుంది. ఈ సత్యాన్ని నీ మనసులో భద్రంగా దాచుకో. అప్పుడు నువ్వు దేనికీ భయపడవు, ఏ కష్టానికీ కుంగపోవు. మన పూర్వజన్మల సుకృత దుష్కృతాల మూటయే ఈ జన్మలో మనం అనుభవిస్తున్న సుఖదునఖాల చిట్టా. మనం ఈనాడు అనుభవిస్తున్న ప్రతి కష్టం వెనుక నిన్న మనం చేసిన ఏదో ఒక పొరపాటు దాగ ఉంటుంది. విత్తనం వేయకుండా మొక్క ఎలా మొలవదో, కారణం లేకుండా కార్యం ఎలా జరగదో, అలాగే మన ప్రమేయం లేకుండా మనకు ఏ బాధ కలగదు. ఆ పరమాత్మ కేవలం ఒక తీర్పరిలాంటివాడు. మన కర్మల ఫలితాన్ని మనకు అందజేసే ఒక క్రమశిక్షణ గల అధికారి వంటివాడు. ఆయన ఎవరిపైనా పక్షపాతం చూపడు. అందరినీ తన బిడ్డలుగానే చూస్తాడు. ఒక చిన్న ఉదాహరణను గమనించండి. ఒక తండ్రి తన బిడ్డకు చేదుగా ఉండే మందును ఎందుకు వేయిస్తాడు? ఆ మందు చేదుగా ఉన్నా అది బిడ్డ ఆరోగ్యానికి అవసరమని తండ్రికి తెలుసు కాబట్టే అలా చేస్తాడు. మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా అటువంటి చేదు మందు వంటివే. అవి మన మనస్సులోని అహంకారాన్ని, మమకారాన్ని తొలగించి మనల్ని సంస్కరిస్తాయి. మనం అనుభవిస్తున్న ప్రతివేదన మన ఆత్మను శుద్ధి చేస్తుంది, మనల్ని పరమాత్మకు దగ్గర చేస్తుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడటం మానేసి అందులోని పాఠాన్ని వెతకాలి. ఈ ప్రపంచంలో ఏదీ మనతో శాశ్వతంగా ఉండదు. మనతో వచ్చేది కేవలం మనం చేసిన పుణ్యపాపాలు మాత్రమే. ఈ సత్యాన్ని మర్చిపోయి మనం సంపాదించిన ధనం, కట్టుకున్న ఇల్లు, మన చుట్టూ ఉన్న బంధువులు శాశ్వతం అనుకుంటాం. ఎప్పుడైతే ఇవన్నీ మన నుండి దూరమవుతాయో అప్పుడు మనకు కలిగే ఆ వేదన వర్ణనాతీతం. కాని ఆ కష్టం మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తుచేస్తుంది. ఈ లోకంలో నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళాలి. నీ వెంట వచ్చేది కేవలం నీ నడవడిక మాత్రమేనని ఆ కృష్ణుడు చెప్తాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా మన కర్తవ్యం కేవలం పని చేయడం మాత్రమే. ఫలితమీద మనకు ఎలాంటి అధికారం లేదు. మనం చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పితం చేస్తే అప్పుడు కలిగే కష్టసుఖాలు మనల్ని తాకవు. ఒక సేవకుడు తన యజమాని పనిని ఎంత శ్రద్ధగా చేస్తాడో అలాగే మనం కూడా ఈ జీవితాన్ని భగవంతుడు ఇచ్చిన ఒక బాధ్యతగా భావించాలి. యజమాని పనిలో లాభనష్టాలు సేవకుడికి ఎలా సంబంధముండవో భగవంతుడికి పనులు అర్పించిన వారికి కూడా దున్హకం అనేది ఉండదు. మన కళ్లను మాయ అనే పొర కప్పేసి ఉంచుతుంది. దీనివల్ల మనకు కనిపించేవని నిజమని మనం నమ్ముతాము. అద్దంలో కనిపించే ప్రతిబింబం మనమే అనుకోవడం ఎంతటి అవివేకమో ఈ ప్రాపంచిక విషయాలలో మునిగిపోవడం కూడా అంతే. మనలోని ఆత్మ పరమాత్మలో ఒక భాగం. అది ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది. దానికి ఎలాంటి మాలిన్యం అంటదు. కేవలం మన మనస్సు మాత్రమే ఈ బంధాలలో చిక్కుకుని విలవిలలాడుతుంది. ఆ మనస్సును జానమనే సబ్బుతో కడిగితే ఆత్మ ప్రకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కష్టాలు రాగానే మనం భగవంతుడిపై నిందలు వేస్తాము. ఆయనకు కళ్ళు లేవా అని ఘోషిస్తాము. కాని సూర్యుడు ప్రకాశిస్తున్నా మనం తలుపులు మూసుకుంటే వెలుతురు ఎలా రాదో భగవంతుడి కృప ఉన్నా మనం అహంకారంతో ఉంటే ఆ శాంతి మనకు దక్కదు. మన మనస్సు అనే తలుపును తెరిచి సర్వం ఆయనకే సమర్పిస్తే ఎంతటి పెద్ద కష్టమైనా ఒక చిన్న దూది పింజలా ఎగిరిపోతుంది. ఆ పరమాత్మ మనకు కష్టాలు ఇస్తున్నాడంటే ఆయన మనల్ని తన వైపుకు రమ్మని పిలుస్తున్నాడని అర్థం చేసుకోవాలి. బంగారాన్ని పుటం పెడితేనే అది మెరుస్తుంది. వజ్రాన్ని సానుబెడితేనే అది కాంతిని చిమ్ముతుంది. అలాగే మనల్ని కూడా భగవంతుడు కష్టాలనే అగ్నిలో కాల్చి ఒక గొప్ప మనిషిగా తీర్చిదిద్దుతాడు. ఈ రహస్యాన్ని గ్రహించినవారు కష్టం వచ్చినప్పుడు భయపడరు, కుంగాపోరు. ఇది కూడా నా మంచికే అని చిరునవ్వుతో స్వీకరిస్తారు. అర్జునుడు తన బంధువులపై బాణాలు వేయలేక విలపిస్తున్నప్పుడు కృష్ణుడు అతనికి ధర్మాన్ని గుర్తుచేశాడు. అలాగే మన కష్టాల్లో కూడా మన ధర్మాన్ని మనం మర్చిపోకూడదు. మనలోని కోరికలే మన కష్టాలకు ప్రధాన కారణం. ఒకటి తీరగానే మరొకటి పుట్టుకొస్తుంది. ఈ కోరికల చక్రంలో పడి మనం అసలైన ఆనందాన్ని వెతకడం మానేస్తాము. ఎప్పుడైతే మనం నిష్కామ కర్మను ఆచరిస్తామో అంటే ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మన పనిని మనం చేసుకుపోతామో అప్పుడు మనకు కలిగే తృప్తి వెలకట్టలేనిదే. ఈ ప్రపంచంలో
మనం దేనినీ నియంత్రించలేము. కాని మన మనస్సును మాత్రం నియంత్రించగలం. ఆ నియంత్రణే మనల్ని అన్ని బాధల నుండి కాపాడే ఒక గొప్ప కవచం వంటిది. నీటిలో ఉన్న పడవకు ఏ ప్రమాదముండదు. కాని పడవలో నీరు చేరితేనే అది మునిగిపోతుంది. అలాగే మనం ఈ సంసారంలో ఉన్నా ఏ ఇబ్బంది లేదు. కాని ఈ సంసారం మన మనస్సులో చేరితేనే మనం దుఃఖంలో మునిగిపోతాము. మన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా మన మనస్సును భగవంతుడి నామస్మరణతో నింపుకుంటే మనం ఏనాటికీ పతనం కాము. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ పరమసత్యాన్ని ఆచరిస్తే ప్రతి కష్టమూ ఒక వరంగా మారిపోతుంది. ప్రతి కన్నీటి చుక్క ఒక జానమణిగా మారుతుంది. విధి అనేది మనం రాసుకున్నదే అని గుర్తించు. కాలం గడిచే కొద్దీ మన పాత తప్పులే మనకు శిక్షలుగా పరిణమిస్తాయి. కాని భగవంతుని శరణు వేడితే ఆ శిక్షాకాలం సులభంగా గడిచిపోతుంది. ఆయనను నమ్మిన వారిని ఆయన ఎప్పుడూ చేయి విడవడు. కష్టాలు మేఘాల వంటివి. అవి కొద్దిసేపు సూర్యుడిని కప్పి ఉంచవచ్చు కాని సూర్యుడిని ఏమీ చేయలేవు. నీలోని ఆత్మకూడా ఆ సూర్యుని వంటిదే. ఎన్ని కష్టాలు వచ్చినా నీ అంతరాత్మకు ఎలాంటి భయము లేదు. కేవలం నీ శరీరానికి, నీ మనస్సుకే ఆ వేదన. ఓ సోదరా, నీ బాధను ఆ కృష్ణ పరమాత్మకు అప్పగించు. ఆయన నీ భారమంతా మోస్తాడు. నువ్వు కేవలం ఆయనపై పూర్తి విశ్వాసముంచు. ఈ జగత్తు అంతా ఆయన లీల. ఈ లీలలో మనం కూడా ఒక భాగమే. ఇందులో ఏది జరిగినా అది ఒక కారణం ప్రకారమే జరుగుతుంది. ఆ కారణాన్ని మనం తెలుసుకోలేకపోవచ్చు కాని ఆ సూత్రధారికి అంతా తెలుసు. కాబట్టి కలత చెందకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. నీ కష్టాలని పటాపంచలు అయ్యే రోజు త్వరలోనే వస్తుంది. నిశ్చింతగా ఉండు. ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒక పరిమితికి లోబడి ఉంటుంది. కష్టం కూడా అంతే. అది ఎల్లకాలం ఉండదు. నీ సహనాన్ని, నీ భక్తిని పరీక్షించడానికి ప్రకృతి కొన్ని అడ్డంకులను సృష్టిస్తుంది. ఆ అడ్డంకులను అధిగమించినప్పుడే నీకు విజయం లభిస్తుంది. భగవంతుడి సన్నిధిలో అందరూ సమానులే. నువ్వు చేసే ప్రార్థన నిశ్శబ్దంగా ఉన్నా అది ఆ పరమాత్మ చెంతకు చేరుతుంది. నీ హృదయంలోని ఆర్తిని ఆయన గమనిస్తూనే ఉంటాడు. సమయం వచ్చినప్పుడు నీ కష్టాలను దూరం చేసి నీకు శాంతిని ప్రసాదిస్తాడు. ఆశను వదులుకోవద్దు. జ్ఞానమే గొప్ప ఆయుధం. కష్టాల రణరంగంలో ఆ జ్ఞానాన్ని ధరించి పోరాడాలి. అప్పుడే మనిషి విజేతగా నిలుస్తాడు. కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఆ గీతా జ్ఞానం మనందరికోసమిచ్చిందే. మన అనునిత్య పోరాటంలో మనల్ని నడిపించే ఒక దిక్సూచి అది. కష్టాలు వచ్చాయని కళ్ళు మూసుకుంటే చీకటి పెరుగుతుంది కాని జ్ఞానమనే దీపాన్ని వెలిగస్తే చీకటి మాయమవుతుంది. మన జీవితంలో వచ్చే ప్రతి మార్పును ఆ పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తే మనకు ఎదురు అనేది ఉండదు. సదా ఆనందమే ఉంటుంది. మన అంతరాత్మలో వెలుగుతున్న జ్యోతి ఎప్పుడూ ఆరిపోదు. అది నిత్యము, సత్యము, సనాతనము. మనం కళ్లతో చూసే ఈ దేహం కేవలం ఒక మట్టికుండ వంటిది. అది ఎప్పుడో ఒకప్పుడు పగిలిపోక తప్పదు. కాని ఆ కుండలో ఉన్న ఆకాశం ఎలాగైతే ఎప్పుడూ చెక్కుచెదరదో మన దేహంలో ఉన్న ఆత్మ కూడా అలాగే ఉంటుంది. దీనిని అర్థం చేసుకున్న మనిషి ఏ కష్టానికి చలించడు, ఏ మరణానికి భయపడడు. ఎందుకంటే తాను శరీరం కాదని, తాను పరమాత్మలో ఒక భాగమైన ఆత్మనని అతడు తెలుసుకుంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ సత్యాన్ని ఎంతో విపులంగా వివరించాడు. ఓ పార్థ, పాతబడిన వస్త్రాలను విడిచిపెట్టి మనిషి కొత్త వస్త్రాలను ఎలా ధరిస్తాడో అలాగే ఆత్మ కూడా పాత దేహాన్ని వదిలి మరో కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. దీనికి విచారం ఎందుకు? దీనికి ఏడుపు ఎందుకు? ఒక ప్రయాణికుడు ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్ళినప్పుడు మనం బాధపడతామా? అలాగే ఆత్మ కూడా తన ప్రయాణాన్ని కొనసాగస్తూనే ఉంటుంది. మనం కేవలం ఈ మార్పును చూసి భయపడుతున్నాము. మనం పడుతున్న కష్టాలన్నీ కేవలం ఈ శరీరానికే పరిమితం. ఆకలి, దప్పిక, రోగం, ముసలితనం ఇవన్నీ దేహానికి కలిగే వికారాలు. కాని మనస్సు వీటిని తనవిగా భావించి వేదన చెందుతుంది. నేను రోగని, నేను పేదవాడిని, నేను అభాగ్యుడిని అని అనుకోవడం వల్లనే మనకు కష్టం కలుగుతుంది.
కాని నేను ఆత్మను అని తలచండి. అప్పుడు మీకు ఏ బాధ ఉండదు, ఏ భయము ఉండదు. ఆత్మకు రోగం రాదు, ఆత్మకు పేదరికముండదు. అది ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది. కష్టాలు అనేవి మన ప్రయాణంలో ఎదురయ్యే మలుపులు మాత్రమే. ఒక నది ప్రవహించేటప్పుడు ఎన్నో రాళ్ళు, రప్పలు, అడ్డంకులు ఎదురవుతాయి. కాని నది ఆగపోదు. అది తన గమ్యాన్ని చేరుకోవడానికి సాగపోతూనే ఉంటుంది. మన జీవితం కూడా అటువంటిదే. కష్టాలు వచ్చాయని మనం అక్కడే ఆగపోకూడదు. మనలోని దైవత్వాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగాలి. దేవుడు మనకు కష్టాలు ఇస్తున్నాడంటే మనమెక్కడో ఒకచోట ఆగపోయామని, మళ్లీ ప్రయాణాన్ని మొదలుపెట్టమని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం దేనిని చూసి నాది అని అంటున్నామో అది రేపు మరొకరిది అవుతుంది. ఈ రోజు నీ దగ్గర ఉన్న ధనం నిన్న ఇంకొకరి దగ్గర ఉంది. రేపు అది వేరే వాళ్ల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు ఆ ధనం పోయినా నీకు బాధ కలగదు. కాని నువ్వు దానిని గట్టిగా పట్టుకుని కూర్చుంటే అది చేజారినప్పుడు నీ గుండె పగిలిపోతుంది. అందుకే భగవంతుడు అంటాడు, దేనిని నీది అని అనుకోకు, అన్నీ నావి అని భావించు. అప్పుడు నీకు కలిగేది ఆనందం మాత్రమే. దుంహకం నిన్ను చేరలేదు. ప్రతి మనిషి తన లోపల ఉన్న అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకోవాలి. ఆ చీకటిలోనే భయం పుడుతుంది. ఆ చీకటిలోనే అనుమానం కలుగుతుంది. జ్ఞానమనే వెలుగు ప్రసరించినప్పుడు అక్కడ ఏముందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు మనకు కలిగేవి కష్టాలు కావు, భగవంతుడి ఆశీస్సులు అని అర్థమవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక రంగుల కల వంటిది. నిద్ర లేవగానే కల ఎలా మాయమవుతుందో, జ్ఞానోదయం కాగానే ఈ ప్రపంచంలోని కష్టసుఖాలు కూడా అలాగే మాయమవుతాయి. జ్ఞాని అయినవాడు సుఖం వచ్చినప్పుడు పొంగపోడు, కష్టం వచ్చినప్పుడు కుంగపోడు. రెండింటినీ సమానంగా స్వీకరిస్తాడు. ఎందుకంటే అతడికి తెలుసు, ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదని. ఈ నిరంతర మార్పును గమనించే శక్తి మనకు కలగాలి. అప్పుడే మనం నిజమైన స్థితప్రజ్ఞులం అవుతాము. అర్జునుడు కూడా యుద్ధరంగంలో తన బంధువులను చూసి వ్యామోహంలో పడిపోయాడు. నా చేతిలో వీరు మరణిస్తే నేను ఎలా జీవించాలి అని కృష్ణ పరమాత్మను ప్రాధేయపడ్డాడు. అప్పుడు కృష్ణుడు అతనికి ఆత్మతత్వాన్ని బోధించి కార్యోన్ముఖుడిని చేశాడు. దేవుడు మనల్ని కష్టపెట్టడం ద్వారా మనలోని అహంకారాన్ని కరిగేస్తాడు. నిప్పులో పడితేనే వెన్న కరిగినట్లు కష్టాల వేడి తగిలితేనే మనలోని అహం అనే గర్వం కరుగుతుంది. అహంకారం పోయిన చోటే పరమాత్మ ఉంటాడు. అహంకారమున్న చోట అశాంతి ఉంటుంది. మన కష్టాలను మనం భరించలేకపోతున్నాము అంటే ఇంకా మనలో అహంకారం బ్రతికే ఉందని అర్థం. ఆ అహంకారాన్ని భగవంతుడి పాదాల దగ్గర వదిలేస్తే మన మనస్సు తేలికైపోతుంది. జీవితం ఒక అందమైన పూదోటలా కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో అందరూ సుఖాన్ని కోరుకుంటారు. కాని సుఖం అనేది కష్టం లేనిదే రాదు. పగలు లేనిదే రాత్రికి విలువ లేనట్లు కష్టం లేనిదే సుఖానికి విలువ ఉండదు. మనకు వచ్చే కష్టాలు మనల్ని బలవంతులుగా మారుస్తాయి. మనలో దాగ ఉన్న శక్తులను బయటకు తీస్తాయి. కష్టం వచ్చినప్పుడు భయపడి పారిపోవడం కాదు, దానిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ ధైర్యాన్ని మనకు ఇచ్చేది భగవంతుని నామం మాత్రమే. రామనామమైనా కృష్ణనామమైనా ఏదైనా ఆ పరమేశ్వరుడి స్వరూపమే. దానిని స్మరిస్తూ ఉంటే చాలు. మన కష్టాలకు బాధ్యులు ఎవరని ప్రశ్నించుకుంటే చివరకు మనకే సమాధానం దొరుకుతుంది. మన ఆలోచనలు, మన కోరికలు, మన పనులు ఇవే మనల్ని ఈ పరిస్థితిలోకి తీసుకువచ్చాయి. దేవుడు కేవలం ఫలితాన్ని ఇస్తున్నాడు. విత్తనం వేసినవాడు దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి మనం చేసే పనులను మంచిగా మార్చుకుంటే మనకు వచ్చే ఫలితాలు కూడా మంచిగానే ఉంటాయి. రేపటి సుఖం కోసం నేడు మనం మంచి పనులు చేయాలి. భగవత్ చింతనలో కాలం గడపాలి. అప్పుడే మనకు శాంతి లభిస్తుంది. మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న మొక్క ఎండిపోతుంటే మనకు బాధ కలుగుతుంది. కాని ఆ మొక్క మళ్లీ చిగురిస్తుందని మనకు తెలిస్తే మనం అంతగా బాధపడం. అలాగే మన జీవితంలో కూడా ఇప్పుడు ఉన్న కష్టాలు తాత్కాలికమే అని గ్రహించాలి. వసంతకాలం రాగానే చెట్లు ఎలా చిగురిస్తాయో మన జీవితంలో కూడా
ఆనందమనే వసంతం ఖచ్చితంగా వస్తుంది. అప్పటివరకు మనం ఓపికగా ఉండాలి. భగవంతుడిమీద నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆ నమ్మకమే మనల్ని కాపాడే కవచం. ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపించే ఇంధనం. సూర్యుడు ఉదయించినప్పుడు నీడలు పొడవుగా ఉంటాయి. మధ్యాహ్నం అయ్యేసరికి అవి చిన్నవిగా మారుతాయి. అలాగే మన కష్టాలు కూడా ప్రారంభంలో పెద్దవిగా అనిపిస్తాయి. కాని కాలం గడిచే కొద్దీ అవి తగ్గపోతాయి. ఆ సూర్యుడే జ్ఞానం. ఆ జ్ఞానం పెరిగే కొద్దీ అజ్ఞానమనే నీడలు మాయమైపోతాయి. మనమెప్పుడూ ఆ పరమాత్మ వైపే చూస్తూ ఉండాలి. అప్పుడు మన నీడ మనకు అడ్డురాదు. అంటే మన అహంకారం మనల్ని ఇబ్బంది పెట్టదు. ఈ పరమ సత్యాన్ని మనం ప్రతిరోజూ మననం చేసుకోవాలి. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. జ్ఞానమనే అమృతాన్ని తాగినవాడు మృత్యువుకు కూడా భయపడడు. ఎందుకంటే అతడు అమరుడు. అతడిలోని ఆత్మకు మరణం లేదు. మన కష్టాలన్నీ ఈ మట్టి శరీరానికే. ఈ విషయాన్ని పదే పదే గుర్తుచేసుకుంటే మన మనస్సులో ఉన్న కలత అంతా మాయమైపోతుంది. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా, నీవు ఏది తీసుకువచ్చావు అని పోగొట్టుకోవడానికి, నీవు ఏది సృష్టించావు అని నాశనం కావడానికి, అంతా ఆయన నుండే వచ్చింది. మళ్ళీ ఆయనలోకే చేరుతుంది. ఈ నిశ్చింత భావమే మనకు అసలైన రక్షణ, అసలైన శాంతి, పరమగతి. మన మనస్సు ఒక మాయాజాలం. అది మనల్ని నిరంతరం తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది. బయట ప్రపంచంలో మనం వెతుకుతున్న ఆ శాంతి నిజానికి మన లోపలే దాగ ఉంది. అద్దమీద దుమ్ము దట్టంగా పేరుకుపోయి ఉంటే మన ముఖం మనకు ఎలా స్పష్టంగా కనిపించదో, మనస్సుమీద కోరికలనే దుమ్ము ఉంటే ఆ పరమాత్మ మనకు కనిపించడు. ఈ జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి కష్టమూ ఆ దుమ్మును తుడవడానికే వస్తుందని గ్రహించాలి. ఆ వేదనలో నుండే ఒక గొప్ప వెలుగు పుడుతుంది. మోహమంటే ఏమిటో తెలుసా? అశాశ్వతమైన ఈ ప్రపంచాన్ని శాశ్వతం అని నమ్మడమే అసలైన మోహం. ఈ దేహం ఒకరోజు మట్టిలో కలిసిపోక తప్పదు. కాని మనం దీనిని అలంకరించుకోవడంలోనే మన కాలమంతా వృధా చేస్తున్నాము. ఒక చిన్న రోగం వస్తే విలవిలలాడుతాము. ముసలితనం వస్తుంటే భయంతో వణికిపోతాము. కాని మనలోని ఆత్మకు ముసలితనం లేదు. దానికి చావు లేదు. అది ఎప్పుడూ నవయవ్వనంగా, అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంటుంది. ఈ నిజాన్ని తెలుసుకోకపోవడమే మన దున్హకానికి మూలం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటాడు: ఓ కౌంతేయా, సుఖదున్హకాలు అనేవి ఇంద్రియాల వల్ల కలిగే అనుభూతులు మాత్రమే. అవి చలికాలం, వేసవికాలం వలె వస్తూ పోతుంటాయి. వాటిని భరించే శక్తిని సంపాదించుకోవడమే నిజమైన యోగం అని ఆయన బోధించాడు. మనం ఈ ప్రపంచంలో దేనికి కర్తలం కాము. కేవలం నిమిత్తమాత్రులం మాత్రమే. అంతా ఆ పరమేశ్వరుడి సంకల్పం ప్రకారమే జరుగుతుంది. మనం కేవలం ఆయన చేతిలో పనిముట్లం మాత్రమేనని గుర్తించాలి. ప్రియమైన శ్రోతలారా, ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరంతా మాతో పాలుపంచుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. కష్టాల్లో ఉన్న ఎంతోమందికి ఈ మాటలు ఒక ఊరటనిస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ విషయాన్ని మరికొందరికి చేరవేయండి. మాకు మీ అమూల్యమైన మద్దతును తప్పకుండా తెలియజేయండి. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. భవిష్యత్తులో మరిన్ని జ్ఞాన గుళికలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు గొప్ప శక్తిని ఇస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుడిని నిందిస్తూ ఉంటాము. కాని ఆ కష్టాలే మనల్ని సరైన దారిలోకి మళ్లిస్తాయి. గాలివాన భయంకరంగా వచ్చినప్పుడే పక్షిగూడు ఎంత భద్రంగా ఉందో మనకు తెలుస్తుంది. అలాగే జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడే మనలోని భక్తి ఎంత బలమైనదో మనకు అర్థమవుతుంది. ఆ పరమాత్మ మనల్ని ఎప్పుడూ వదలడు. ఆయన ప్రతిక్షణం మన చేతిని పట్టుకుని నడిపిస్తూనే ఉంటాడు. ఆ అదృశ్య హస్తాన్ని నమ్మినవాడికి ఏ రోజూ భయం కలగదు. లోకంలో ఏదీ తనంతట తానుగా జరగదు. ప్రతి చిన్న విషయం వెనుక ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్నే మనం ధర్మం అని పిలుచుకుంటాము. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని అన్ని వేళలా రక్షిస్తుంది. కృష్ణ పరమాత్మ యుద్ధభూమిలో అర్జునుడికి చెప్పిన ఈ మాట ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తిస్తే ఫలితం గురించి చింతించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఫలితాలను ఇచ్చేవాడు
ఆ వైకుంఠవాసుడే. మమకారం అనేది ఒక పెద్ద ఇనుప సంకెళ్ళు. అవి మనల్ని ఈ సంసార చక్రంలో బంధించి ఉంచుతాయి. నా భార్య, నా పిల్లలు, నా ధనం అని మనం పడుతున్న ఆరాటం అంతా అజ్ఞానమే. అవన్నీ భగవంతుడు మనకు కొంతకాలంపాటు ఇచ్చిన అద్దె వస్తువులు మాత్రమే. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి కాని వాటిపై నాది అనే అధికారం చలాయించకూడదు. ఎప్పుడైతే మనం సమస్తం ఆయనకే సమర్పిస్తామో అప్పుడు మనకు కలిగే ఆ స్వేచ్ఛ అనంతమైనదే. జ్ఞానం అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, అనుభవపూర్వకంగా ఆ పరమసత్యాన్ని గ్రహించడం. మనకు కలిగే ప్రతి అనుభవం ఒక గురువు వంటిది. కష్టం మనకు ఓర్పును నేర్పిస్తుంది. బాధ మనకు ఇతరుల పట్ల సానుభూతిని నేర్పిస్తుంది. ఈ నేర్చుకునే ప్రక్రియ మనల్ని పరిపూర్ణమైన మానవులుగా తీర్చిదిద్దుతుంది. ఆ పరిపూర్ణత వైపు సాగడమే మన జీవిత పరమార్థం. ప్రతిరోజూ ఆ పరమాత్మ తలపులతో మన మనస్సును నింపుకోవాలి. కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు రథంమీద కుప్పకులిపోయినప్పుడు కృష్ణుడు అతనికి ధైర్యాన్ని నూరిపోశాడు. క్షుద్రమైన మనోదౌర్బల్యాన్ని వీడి యుద్ధానికి సిద్ధం కావాలని హెచ్చరించాడు. మన జీవిత యుద్ధంలో కూడా మనం కష్టాలకు తలవంచకూడదు. మనలోని ఆత్మబలాన్ని నమ్ముకుని పోరాడాలి. ఆ పోరాటంలో ఆ పరమాత్మ మనకు సారథిగా ఉంటాడు. ఆయన మార్గదర్శకత్వంలో మనం చేసే ప్రతి పని విజయానికి బాటలు వేస్తుంది. నీ మనస్సును నా యందే ఉంచు, నన్నే శరణు వేడు. అప్పుడు నీవు అన్ని కష్టాల నుండి, పాపాల నుండి విముక్తుడవు అవుతావు అని కృష్ణుడు అభయమిచ్చాడు. ఈ అభయం మనందరికీ ఒక గొప్ప ఆసరా. ఎంతటి పెద్ద తుఫాను వచ్చినా కొండంత అండ మనకు ఉందని మర్చిపోకూడదు. ఆ పరమాత్మ నామాన్ని స్మరిస్తూ ఉంటే ఈ సంసార సాగరం మనకు ఒక చిన్న గుంటలా కనిపిస్తుంది. ఆ నామస్మరణే మనకు శ్రీరామరక్ష. అది మనల్ని శాంతి తీరాలకు చేరుస్తుంది. ఈ ప్రపంచంలో మనం చూసే ఏదీ శాశ్వతం కాదు. ఈ రోజు ఉన్న అధికారం రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు ఉన్న ఆరోగ్యం రేపు క్షీణించవచ్చు. కాని మన అంతరాత్మలోని దైవత్వం మాత్రం ఎప్పటికీ మారదు. మనం ఈ అశాశ్వతమైన విషయాల కోసం ఆరాటపడటం మానేసి ఆ శాశ్వతమైన పరమాత్మను పట్టుకోవాలి. అప్పుడే మనకు నిజమైన మోక్షం లభిస్తుంది. మన మనస్సులో ఏ కోరికలు లేని స్థితిని చేరుకున్నప్పుడు ఆ పరమేశ్వరుడే స్వయంగా మన దగ్గరకు వస్తాడు. మన మనస్సు మనకు అత్యంత ఆప్తమిత్రుడు కావచ్చు లేదా పరమశత్రువు కావచ్చు. దానిని మనం ఎలా మలచుకుంటాము అనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఎవడైతే తన మనస్సును జయించాడో వాడు విజేత. కాని మనస్సు చేతిలో ఓడిపోయినవాడు మాత్రం నిరంతరం కష్టాల పాలవుతాడు. ఈ ఇంద్రియాల ఆటలో మనం చిక్కుకుంటే మనకు మిగిలేది కేవలం వేదన మాత్రమే. కాబట్టి మనస్సును బుద్ధితో నియంత్రించడం నేర్చుకోవాలి. అప్పుడే కష్టాలను ఎదిరించే శక్తి వస్తుంది. అహంకారము మరియు మమకారము అనేవి రెండు పెద్ద పాతాళ గరిటెలు. అవి మనలోని సంతోషాన్ని తోడి బయటకు పారబోస్తాయి. నేను చేస్తున్నాను అనే అహంకారమున్నంత వరకు భగవంతుడికి అక్కడ చోటు ఉండదు. మన కష్టాల భారమంతా మనమే మోస్తున్నామని అనుకోవడం వల్లే మనకు అలసట కలుగుతుంది. ఒక బస్సులో ప్రయాణించే మనిషి తన నెత్తిమీద ఉన్న మూటను దించి కింద పెడితే భారమంతా బస్సు మోస్తుంది. అలాగే మన కష్టాల మూటను పరమాత్మ పాదాల దగ్గర ఉంచితే ఆయన ఆ భారాన్ని స్వీకరిస్తాడు. కష్టాలు రావడమంటే మన జీవితంలో ఏదో పెద్ద విపత్తు జరిగిందని అర్థం కాదు. అది మనలోని ధైర్యాన్ని పరీక్షించే ఒక సమయం మాత్రమే. సముద్రంలో అలలు ఎప్పుడూ ఆగవు కాని అలలమీద ప్రయాణించే నావికుడు వాటిని చూసి భయపడడు. అలాగే జీవితంలోని ఆటుపోట్లను చూసి మనం వెనకడుగు వేయకూడదు. ఈ శరీరం మారుతూ ఉంటుంది కాని మనలోని చైతన్యం మాత్రం నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ వెలుగును చూస్తూ ముందుకు సాగితే చీకటి మార్గాలు కూడా వెలుగుతో నిండిపోతాయి. మనం పొందుతున్న బాధలు మన గత జన్మల ఫలితాలే అని గ్రహించినప్పుడు మనకు ఎవరిమీద కోపముండదు. ఎదుటివారు మనల్ని కష్టపెడుతున్నారని అనుకోవడం పెద్ద భ్రమ. వారు కేవలం మన కర్మను మనకు అందించే నిమిత్తమాత్రులు మాత్రమే. ఈ సత్యాన్ని గ్రహించినవాడు తన శత్రువును కూడా ప్రేమించగలడు. ఎందుకంటే ఆ శత్రువులో కూడా అదే పరమాత్మ ఉన్నాడని అతడు గుర్తిస్తాడు. ఈ సమదృష్టి కలగడమే నిజమైన ఆధ్యాత్మిక ఉన్నతికి నిదర్శనం.
ఇది సాధ్యమైనప్పుడు కష్టాలు మనల్ని పలకరించలేవు. అర్జునుడు కృష్ణుడిని అడిగాడు కదా, మనస్సు గాలికంటే వేగంగా పరుగెడుతుంది, దానిని ఎలా ఆపాలి అని. అప్పుడు కృష్ణుడు అభ్యాసం మరియు వైరాగ్యం అనే 2 మార్గాలను చెప్పాడు. నిరంతరం భగవంతుడిని తలచుకోవడం అభ్యాసమైతే, అశాశ్వతమైన వాటిమీద ఆశను వదులుకోవడం వైరాగ్యం. ఈ 2 ఆయుధాలను ధరిస్తే మనకు ఏ కష్టమూ భయం కలిగించదు. కష్టాలు మంచులా కరిగిపోయి ఆనందమనే సూర్యుడు ఉదయిస్తాడు. ఈ మార్గంలో నడవడం కొంచెం కష్టమైనా ఫలితమాత్రం అద్భుతం. మన జీవితం ఒక అద్దె ఇల్లు అని పదే పదే గుర్తుంచుకోవాలి. ఇందులో ఉన్న సామాగ్రి ఏదీ మనది కాదు. మనం వెళ్ళిపోయేటప్పుడు ఏదీ తీసుకెళ్లలేము. కేవలం మనం చేసిన పుణ్యపాపాలు మాత్రమే మన వెంటే వస్తాయి. మరి అలాంటప్పుడు ఈ చిన్న విషయాల కోసం ఎందుకు అంతగా విలపించాలి? మన కన్నీళ్లు మన బలహీనతను చూపిస్తాయి తప్ప సమస్యను పరిష్కరించవు. దైవ నామస్మరణతో ఆ కన్నీళ్లను తుడుచుకుని ముందుకు సాగాలి. అప్పుడే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనపై మెండుగా ఉంటుంది. ఫలితమీద ఆశ వదిలేసి పనిచేయడమే నిష్కామ కర్మ. మనం ఒక పని చేసేటప్పుడు అది బాగా జరగాలి అని అనుకోవడంలో తప్పులేదు కాని, అది కేవలం నాకోసమే జరగాలి అని అనుకోవడం స్వార్థం. స్వార్థం ఉన్న చోట కష్టం కూడా వెంటే ఉంటుంది. కానీ లోక కళ్యాణం కోసం చేసే పనిలో పరమాత్మ తోడు ఉంటాడు. కృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పింది కూడా ధర్మరక్షణ కోసమే, వ్యక్తిగత లాభం కోసం కాదు. మన పనులు కూడా ధర్మబద్ధంగా ఉంటే మనకు కష్టాలనేవి ఉండవు. ఏదీ శాశ్వతం కాదు అనే మంత్రాన్ని ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి. నీకు ఈరోజు వచ్చిన కష్టం కూడా రేపు ఉండదు. కాలం అన్ని గాయాలను మాయం చేస్తుంది. కాని ఆ కాలం కంటే ముందే మనం జ్ఞానంతో ఆ గాయాన్ని నయం చేసుకోవాలి. భగవంతుడు మనల్ని కష్టపెట్టడం ద్వారా మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఓ మానవుడా, నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావు. ఇదంతా మాయా. మేల్కో అని ఆయన పిలుస్తున్నాడు. ఆ పిలుపును విన్నవాడు ధన్యుడు. అతడు మళ్లీ జన్మ మృత్యువుల చక్రంలో చిక్కుకోడు. దీపం ఆరిపోయే ముందు ఒక్కసారిగా పెద్దగా వెలుగుతుంది. అలాగే మన కష్టాలు కూడా పతాక స్థాయికి చేరినప్పుడు, ఇక భరించలేము అనుకున్నప్పుడు భగవంతుడు ప్రవేశిస్తాడు. ఆయన రాకకు అదే సంకేతం. కష్టాల రాత్రి ఎంత నల్లగా ఉంటే సూర్యోదయం అంత అందంగా ఉంటుంది. కాబట్టి కష్టాల రాత్రిలో మనం నిద్రపోకూడదు. అంటే అజ్ఞానంలో కూరుకుపోకూడదు. భక్తి అనే దీపాన్ని వెలిగించుకుని ఆ పరమాత్మ కోసం నిరీక్షించాలి. ఆయన తప్పకుండా వస్తాడు. మన కష్టాలన్నింటినీ దూరం చేస్తాడు. గీతలోని ప్రతి శ్లోకం ఒక ఔషధం వంటిది. అది మన మనస్సులో ఉన్న రోగాన్ని నయం చేస్తుంది. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఆ మాటలు ఈరోజు మనకు కూడా దిశానిర్దేశం చేస్తున్నాయి. మన లోపల ఉన్న కురుక్షేత్రంలో మనం నిరంతరం యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఇంద్రియాలనే కౌరవులతో, ధర్మమనే పాండవులు పోరాడుతున్నారు. ఈ యుద్ధంలో మనం గెలవాలంటే కృష్ణుడిని మన రథసారథిగా చేసుకోవాలి. ఆయన మన చేతిని పట్టుకుంటే మనకు అపజయం అనేదే ఉండదు. విజయమే మన గమ్యం అవుతుంది. ఆత్మ అనేది అనంతమైనది. దానికి పరిధులు లేవు. అది సర్వవ్యాపి. అంతటా నిండి ఉన్న ఆ పరమాత్మ నీలో కూడా ఉన్నాడు. నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోకు. నీవు కేవలం ఈ శరీరం మాత్రమే కాదు. నీవు ఒక గొప్ప చైతన్యానివి. ఈ ఎరుక కలిగినప్పుడు నీకు కష్టాలు ఒక ఆటలా అనిపిస్తాయి. ఈ ప్రపంచం ఒక రంగుల వేదికలా కనిపిస్తుంది. ఆ వేదికపై నీ పాత్రను నువ్వు చక్కగా పోషించు. మిగిలినదంతా ఆ సూత్రధారికే వదిలేయి. అప్పుడే నీకు అసలైన శాంతి, మోక్షం లభిస్తాయి. మన పూర్వీకులు చెప్పిన పురాణాలు కేవలం కథలు కావు. అవి మన జీవిత సత్యాలు. ప్రతి పాత్ర మనలో ఒక ప్రవృత్తిని చూపిస్తుంది. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ విజయముంటుంది. యతో ధర్మస్థతో జయహ అని ఊరికే అనలేదు. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడే మన వెంట నడుస్తాడు. మన కష్టాల భారం ఆయన మోస్తాడు. కష్టాలు తీరాలంటే మనం చేయాల్సింది ఒక్కటే, మన అహంకారాన్ని వదిలి ఆ పరమాత్మ పాదాలను గట్టిగా పట్టుకోవడం. చీకటిని తిట్టడం వల్ల ప్రయోజనం లేదు. ఒక చిన్న దీపాన్ని వెలిగస్తే చీకటి మాయమవుతుంది. అలాగే కష్టాలను చూసి బాధపడటం వల్ల లాభం లేదు.
జ్ఞానమనే దీపాన్ని మన హృదయంలో వెలిగించుకోవాలి. ఆ దీపం వెలుగులో మన కష్టాలు ఎంత చిన్నవో మనకు అర్థమవుతాయి. పర్వతం దూరంగా ఉన్నప్పుడు పెద్దగా కనిపిస్తుంది కాని దానిమీదకు ఎక్కినప్పుడు లోకమంతా చిన్నగా కనిపిస్తుంది. అలాగే భక్తి శిఖరానికి చేరుకున్నప్పుడు మన కష్టాలు కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఆ స్థితిని చేరుకోవడమే మన లక్ష్యం. నీవు పడే ప్రతి కన్నీటి చుక్కను ఆ పరమాత్మ లెక్కిస్తున్నాడు. ఆయనకు తెలియకుండా ఏదీ జరగదు. నీ సహనాన్ని పరీక్షించి నీకు అమూల్యమైన బహుమతిని ఇవ్వాలని ఆయన చూస్తున్నాడు. ఆ బహుమతే ఆత్మానందం. ఏ బాహ్య వస్తువులమీద ఆధారపడని ఆనందం. ఆనందాన్ని పొందినవాడు మళ్లీ ఈ దుంహక లోకంలోకి రాడు. వాడు శాశ్వతంగా పరమాత్మలో లీనమైపోతాడు. అందుకే కష్టాలను చూసి పారిపోవద్దు. అవి నిన్ను ఆ ఉన్నత స్థితికి తీసుకెళ్లే మెట్లు అని గుర్తించు. అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. మన అంతరాత్మలో వెలుగుతున్న జ్యోతి ఎన్నటికీ ఆరిపోదు. అది నిత్యము, సత్యము, సనాతనము. మనం కళ్లతో చూసే ఈ దేహం కేవలం ఒక మట్టికుండ వంటిది. అది ఎప్పుడో ఒకప్పుడు పగిలిపోక తప్పదు. కాని ఆ కుండలో ఉన్న ఆకాశం ఎలాగైతే ఎప్పుడూ చెక్కుచెదరదో మన దేహంలో ఉన్న ఆత్మ కూడా అలాగే ఉంటుంది. దీనిని అర్థం చేసుకున్న మనిషి ఏ కష్టానికీ చలించడు, ఏ మరణానికీ భయపడడు. ఎందుకంటే తాను శరీరం కాదని, తాను పరమాత్మలో ఒక భాగమైన ఆత్మనని అతడు తెలుసుకుంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ సత్యాన్ని ఎంతో విపులంగా వివరించాడు. ఓ పార్థ, పాతబడిన వస్త్రాలను విడిచిపెట్టి మనిషి కొత్త వస్త్రాలను ఎలా ధరిస్తాడో అలాగే ఆత్మ కూడా పాత దేహాన్ని వదిలి మరో కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. దీనికి విచారం ఎందుకు? దీనికి ఏడుపు ఎందుకు? ఒక ప్రయాణికుడు ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్ళినప్పుడు మనం బాధపడతామా? అలాగే ఆత్మ కూడా తన ప్రయాణాన్ని కొనసాగస్తూనే ఉంటుంది. మనం కేవలం ఈ మార్పును చూసి భయపడుతున్నాము. మనం పడుతున్న కష్టాలని కేవలం ఈ శరీరానికే పరిమితం. ఆకలి, దప్పిక, రోగం, ముసలితనం ఇవన్నీ దేహానికి కలిగే వికారాలు. కాని మనస్సు వీటిని తనవిగా భావించి వేదన చెందుతుంది. నేను రోగని, నేను పేదవాడిని, నేను అభాగ్యుడిని అని అనుకోవడం వల్లనే మనకు కష్టం కలుగుతుంది. కాని నేను ఆత్మను అని తలచండి. అప్పుడు మీకు ఏ బాధ ఉండదు, ఏ భయము ఉండదు. ఆత్మకు రోగం రాదు, ఆత్మకు పేదరికముండదు. అది ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది. కష్టాలు అనేవి మన ప్రయాణంలో ఎదురయ్యే మలుపులు మాత్రమే. ఒక నది ప్రవహించేటప్పుడు ఎన్నో రాళ్ళు, రప్పలు, అడ్డంకులు ఎదురవుతాయి. కాని నది ఆగపోదు. అది తన గమ్యాన్ని చేరుకోవడానికి సాగపోతూనే ఉంటుంది. మన జీవితం కూడా అటువంటిదే. కష్టాలు వచ్చాయని మనం అక్కడే ఆగపోకూడదు. మనలోని దైవత్వాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగాలి. దేవుడు మనకు కష్టాలు ఇస్తున్నాడంటే మనమెక్కడో ఒకచోట ఆగపోయామని, మళ్లీ ప్రయాణాన్ని మొదలుపెట్టమని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం దేనిని చూసి నాది అని అంటున్నామో అది రేపు మరొకరిది అవుతుంది. ఈ రోజు నీ దగ్గర ఉన్న ధనం నిన్న ఇంకొకరి దగ్గర ఉంది. రేపు అది వేరే వాళ్ల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు ఆ ధనం పోయినా నీకు బాధ కలగదు. కాని నువ్వు దానిని గట్టిగా పట్టుకుని కూర్చుంటే అది చేజారినప్పుడు నీ గుండె పగలిపోతుంది. అందుకే భగవంతుడు అంటాడు, దేనిని నీది అని అనుకోకు, అన్నీ నావి అని భావించు. అప్పుడు నీకు కలిగేది ఆనందం మాత్రమే. దుంహకం నిన్ను చేరలేదు. ప్రతి మనిషి తన లోపల ఉన్న అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకోవాలి. ఆ చీకటిలోనే భయం పుడుతుంది. ఆ చీకటిలోనే అనుమానం కలుగుతుంది. జ్ఞానమనే వెలుగు ప్రసరించినప్పుడు అక్కడ ఏముందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు మనకు కలిగేవి కష్టాలు కావు, భగవంతుడి ఆశీస్సులు అని అర్థమవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక రంగుల కల వంటిది. నిద్ర లేవగానే కల ఎలా మాయమవుతుందో, జ్ఞానోదయం కాగానే ఈ ప్రపంచంలోని కష్టసుఖాలు కూడా అలాగే మాయమవుతాయి. జ్ఞాని అయినవాడు సుఖం వచ్చినప్పుడు పొంగపోడు, కష్టం వచ్చినప్పుడు కుంగపోడు. రెండింటినీ సమానంగా స్వీకరిస్తాడు. ఎందుకంటే అతడికి తెలుసు, ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదని.
ఈ నిరంతర మార్పును గమనించే శక్తి మనకు కలగాలి. అప్పుడే మనం నిజమైన స్థితప్రజ్ఞులం అవుతాము. అర్జునుడు కూడా యుద్ధరంగంలో తన బంధువులను చూసి వ్యామోహంలో పడిపోయాడు. నా చేతిలో వీరు మరణిస్తే నేను ఎలా జీవించాలి అని కృష్ణ పరమాత్మను ప్రాధేయపడ్డాడు. అప్పుడు కృష్ణుడు అతనికి ఆత్మతత్వాన్ని బోధించి కార్యోన్ముఖుడిని చేశాడు. దేవుడు మనల్ని కష్టపెట్టడం ద్వారా మనలోని అహంకారాన్ని కరిగేస్తాడు. నిప్పులో పడితేనే వెన్న కరిగినట్లు కష్టాల వేడి తగిలితేనే మనలోని అహం అనే గర్వం కరుగుతుంది. అహంకారం పోయిన చోటే పరమాత్మ ఉంటాడు. అహంకారమున్న చోట అశాంతి ఉంటుంది. మన కష్టాలను మనం భరించలేకపోతున్నాము అంటే ఇంకా మనలో అహంకారం బ్రతికే ఉందని అర్థం. ఆ అహంకారాన్ని భగవంతుడి పాదాల దగ్గర వదిలేస్తే మన మనస్సు తేలికైపోతుంది. జీవితం ఒక అందమైన పూదోటలా కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో అందరూ సుఖాన్ని కోరుకుంటారు. కాని సుఖం అనేది కష్టం లేనిదే రాదు. పగలు లేనిదే రాత్రికి విలువ లేనట్లు కష్టం లేనిదే సుఖానికి విలువ ఉండదు. మనకు వచ్చే కష్టాలు మనల్ని బలవంతులుగా మారుస్తాయి. మనలో దాగ ఉన్న శక్తులను బయటకు తీస్తాయి. కష్టం వచ్చినప్పుడు భయపడి పారిపోవడం కాదు, దానిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ ధైర్యాన్ని మనకు ఇచ్చేది భగవంతుని నామం మాత్రమే. రామనామమైనా కృష్ణ నామమైనా ఏదైనా ఆ పరమేశ్వరుడి స్వరూపమే. దానిని స్మరిస్తూ ఉంటే చాలు. మన కష్టాలకు బాధ్యులు ఎవరని ప్రశ్నించుకుంటే చివరకు మనకే సమాధానం దొరుకుతుంది. మన ఆలోచనలు, మన కోరికలు, మన పనులు ఇవే మనల్ని ఈ పరిస్థితిలోకి తీసుకువచ్చాయి. దేవుడు కేవలం ఫలితాన్ని ఇస్తున్నాడు. విత్తనం వేసినవాడు దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి మనం చేసే పనులను మంచిగా మార్చుకుంటే మనకు వచ్చే ఫలితాలు కూడా మంచిగానే ఉంటాయి. రేపటి సుఖం కోసం నేడు మనం మంచి పనులు చేయాలి. భగవత్ చింతనలో కాలం గడపాలి. అప్పుడే మనకు శాంతి లభిస్తుంది. మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న మొక్క ఎండిపోతుంటే మనకు బాధ కలుగుతుంది. కాని ఆ మొక్క మళ్లీ చిగురిస్తుందని మనకు తెలిస్తే మనం అంతగా బాధపడం. అలాగే మన జీవితంలో కూడా ఇప్పుడు ఉన్న కష్టాలు తాత్కాలికమే అని గ్రహించాలి. వసంతకాలం రాగానే చెట్లు ఎలా చిగురిస్తావో మన జీవితంలో కూడా ఆనందమనే వసంతం ఖచ్చితంగా వస్తుంది. అప్పటివరకు మనం ఓపికగా ఉండాలి. భగవంతుడిమీద నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆ నమ్మకమే మనల్ని కాపాడే కవచం. ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపించే ఇంధనం. సూర్యుడు ఉదయించినప్పుడు నీడలు పొడవుగా ఉంటాయి. మధ్యాహ్నం అయ్యేసరికి అవి చిన్నవిగా మారుతాయి. అలాగే మన కష్టాలు కూడా ప్రారంభంలో పెద్దవిగా అనిపిస్తాయి. కాని కాలం గడిచే కొద్దీ అవి తగ్గపోతాయి. ఆ సూర్యుడే జ్ఞానం. ఆ జ్ఞానం పెరిగే కొద్దీ అజ్ఞానమనే నీడలు మాయమైపోతాయి. మనమెప్పుడూ ఆ పరమాత్మ వైపే చూస్తూ ఉండాలి. అప్పుడు మన నీడ మనకు అడ్డురాదు. అంటే మన అహంకారం మనల్ని ఇబ్బంది పెట్టదు. ఈ పరమ సత్యాన్ని మనం ప్రతిరోజూ మననం చేసుకోవాలి. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. జ్ఞానమనే అమృతాన్ని తాగినవాడు మృత్యువుకు కూడా భయపడడు. ఎందుకంటే అతడు అమరుడు. అతడిలోని ఆత్మకు మరణం లేదు. మన కష్టాలన్నీ ఈ మట్టి శరీరానికే. ఈ విషయాన్ని పదే పదే గుర్తుచేసుకుంటే మన మనస్సులో ఉన్న కలత అంతా మాయమైపోతుంది. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నీవు ఏది తీసుకువచ్చావు అని పోగొట్టుకోవడానికి, నీవు ఏది సృష్టించావు అని నాశనం కావడానికి, అంతా ఆయన నుండే వచ్చింది. మళ్ళీ ఆయనలోకే చేరుతుంది. ఈ నిశ్చింత భావమే మనకు అసలైన రక్షణ, అసలైన శాంతి, పరమగతి. మోహం అనే వల నుండి బయటపడటమే అసలైన విజయం. మనం ఎవరినైతే మనవారు అని అనుకుంటున్నామో వారు కేవలం ఈ జన్మకు సంబంధించిన బంధువులు మాత్రమే. ఆత్మకు ఎవరు బంధువులు లేరు, ఎవరు శత్రువులు లేరు. అంతా ఒక్కటే అని భావించినప్పుడు దున్హకం కలగదు. సముద్రంలోని నీరు ఆవిరై మేఘంగా మారి మళ్లీ వర్షమై సముద్రంలోనే కలిసినట్లు మనం కూడా ఆ పరమాత్మ నుండి వచ్చి మళ్లీ ఆయనలోనే కలిసిపోతాము. ఈ చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించి నీ కష్టాలను ఒక సాక్షిగా గమనించు. ఇంతవరకు మనం చెప్పుకున్న ఈ జ్ఞాన యజ్ఞంలో
చివరి మరియు అత్యంత రహస్యమైన ఘట్టానికి చేరుకున్నాము. ఇది కేవలం ఒక కథ కాదు. మీ జీవితాన్ని సమూలంగా మార్చివేసే ఒక దివ్యోషధం. మీ మనస్సులో ఉన్న సంశయాలన్నీ పటాపంచలు అయిపోయి ఒక అద్భుతమైన ప్రకాశం మీలో కలగబోతోంది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన ఆఖరి మాటలు ఏమిటో తెలుసా? సర్వధర్మాలను విడిచిపెట్టి నన్నే శరణు వేడు. నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. భయపడకు అని ఆయన అభయమిచ్చాడు. ఈ అభయం కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో కష్టాలతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరికీ ఆ భగవంతుడు ఇస్తున్న గ్యారంటీ వంటిదే. మనం ఎప్పుడూ మన సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చుంటాము కాని ఆ సమస్యలను పరిష్కరించే శక్తి మన లోపలే ఉందని మర్చిపోతాము. ఆత్మ అనే వజ్రం మన దగ్గరే ఉంది కాని మనం గాజు ముక్కల కోసం ఆరాటపడుతున్నాము. కష్టాలు ఎందుకు వస్తాయి అంటే మనలోని ఆత్మబలాన్ని మనం తెలుసుకోవడానికి వస్తాయి. కృష్ణుడు చెప్పినట్లుగా ఆత్మకు నాశనం లేదు. అది నిత్యము, పురాతనము. మన దేహం నశించినా అది నశించదు. ఈ సత్యాన్ని వంటబట్టించుకున్నవాడు ప్రపంచంలో దేనికీ భయపడడు. ఎందుకంటే తాను ఎవరో అతడికి అర్థమైపోయింది. తాను ఆ పరమాత్మ స్వరూపమేనని అతడు గుర్తించాడు. ఈ గుర్తింపే మనకు కావలసిన అసలైన ముక్తి. మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్లేటప్పుడు ఏమీ తీసుకువెళ్లము. మధ్యలో కలిగిన ఈ బంధాలు, ఈ ఆస్తులు, ఈ హోదాలు అన్నీ కేవలం ఒక నాటకంలోని వేషధారణలు మాత్రమే. ఈ వేషధారణలో మనం ఎంతగా మునిగిపోయామంటే అసలైన మనల్ని మనం మర్చిపోయాము. అందుకే మనకు ఇంత దుంహకం కలుగుతోంది, ఇంత వేదన మిగులుతోంది. దేవుడు మనల్ని కష్టపెట్టడం లేదు. మన అజ్ఞానమే మనల్ని కష్టపెడుతోంది. మన మొహమే మనల్ని బంధిస్తోంది. ఈ బంధనాలను తెంచుకోవాలంటే జ్ఞానమనే ఖడ్గం ఒక్కటే మార్గం. ఆ ఖడ్గాన్ని ఎలా ధరించాలో కృష్ణుడు భగవద్గీతలో చక్కగా వివరించాడు. మీరు గమనించారా? గాలి నిశ్చలంగా ఉన్నప్పుడు సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. గాలి వీచినప్పుడు మాత్రమే అలలు వస్తాయి. అలాగే మన మనస్సు కూడా కోరికలనే గాలి వీచినప్పుడు అలజడికి లోనవుతుంది. కోరికలు లేని మనస్సు పరమాత్మ నివాసం. అక్కడ శాంతి తాండవిస్తుంది. అక్కడ కష్టాలకు తావులేదు. సుఖదున్హకాలకు అతీతమైన ఒక అద్భుతమైన స్థితి అది. ఆ స్థితిని చేరుకోవడమే మన జీవిత పరమార్థం. మనం పడుతున్న ప్రతి కష్టం ఆ స్థితి వైపు మనల్ని నెడుతోంది. మనం ఒక మెట్టు ఎక్కుతున్నామని అనుకోవాలి తప్ప కింద పడిపోతున్నామని బాధపడకూడదు. భగవంతుడి ప్రణాళిక ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు విన్న ప్రతి మాట మీ అంతరాత్మను మేల్కొల్పుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ జ్ఞానం మీ ఒక్కరికే పరిమితం కాకూడదు. లోకంలో దున్హకిస్తున్న ఎంతో మందికి ఈ వెలుగు అవసరం. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే, మీ హృదయం ఆ పరమాత్మ వైపు మళ్ళిందని మీకు అనిపిస్తే, మా ఈ చిన్న ప్రయత్నానికి మీ మద్దతును తప్పకుండా తెలియజేయండి. మీలాంటి భక్తుల ఆదరణే మాకు కొండంత బలం. ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని మరికొందరికి చేరవేయడం ద్వారా మీరు కూడా ఆ పరమేశ్వరుడి సేవలో భాగస్వాములు అవుతారు. మాపై మీకున్న ఈ ప్రేమాభిమానాలను ఎల్లవేళలా ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీతా బోధ ఒక యుద్ధరంగంలో జరిగింది. అంటే మన జీవితం కూడా ఒక యుద్ధరంగమే అని ఆయన సూచించాడు. మన లోపల ఉన్న కామక్రోధలోభ మోహమద మాత్సర్యాలనే శత్రువులతో మనం నిరంతరం పోరాడాలి. ఆ పోరాటంలో మనకు తోడుగా ఉండేది కేవలం భగవంతుని నామం మరియు జ్ఞానం మాత్రమే. కష్టాలు వచ్చినప్పుడు కుంగపోకుండా ఆ కృష్ణుడిని స్మరిస్తూ మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. ఫలితం గురించి ఆయనకు వదిలేయండి. అప్పుడు మీ మనస్సు ఎంత తేలికవుతుందో మీరే గమనిస్తారు. ఆ ప్రశాంతతను మరే సంపద ఇవ్వలేదు. మనం చేసే ప్రతి పని భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి. మనం తినే ఆహారం, మనం చేసే ఉద్యోగం, మనం మాట్లాడే మాట అన్నీ ఆయనకే అంకితం చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు కర్మబంధాలు అంటవు. కర్మఫలం మనల్ని బాధించదు. ఆత్మజ్ఞానంతో వెలిగిపోయే మనిషికి మృత్యువు కూడా ఒక ఉత్సవం లాంటిదే. ఎందుకంటే అతడికి తెలుసు తాను పాత బట్టలు వదిలి కొత్త బట్టలు ధరిస్తున్నానని. ఈ అచంచలమైన విశ్వాసమే
మనల్ని భయం నుండి కాపాడుతుంది. ఈ విశ్వాసమే మనల్ని కష్టాల కడలి నుండి గట్టెక్కిస్తుంది. ఆ పరమేశ్వరుడు మన హృదయాలలోనే ఉన్నాడని గుర్తించాలి. కష్టాలు తీరాలంటే మార్గం ఒక్కటే. మన దృష్టిని ప్రాపంచిక విషయాల నుండి దైవం వైపు మళ్లించాలి. మనం దేవుడిని వెతకాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నాడు. మనమే ఆయనను చూడలేకపోతున్నాము. అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకోవాలంటే అద్దమీద ఉన్న దుమ్మును ఎలా తుడుచుకుంటామో అలాగే మన మనస్సుమీద ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానంతో తుడుచుకోవాలి. అప్పుడు మనలో ఉన్న దైవత్వం మనకు కనిపిస్తుంది. అప్పుడు మనకు కలిగే ఆనందం వర్ణనాతీతం. ఆనందంలో కష్టాలన్నీ మాయమైపోతాయి. చీకటిలో వెలుగు వచ్చినట్లుగా జీవితం ప్రకాశిస్తుంది. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి కష్టంలో ఉన్నా ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఒంటరివారు కారు. ఆ జగన్నాథుడు మీ వెంటే ఉన్నాడు. ఆయనపై భారం వేసి నిశ్చింతగా ఉండండి. జరగవలసింది జరుగుతుంది. అదంతా మీ మంచికే అని నమ్మండి. ఈ దృఢమైన నమ్మకమే మీ కష్టాలను తీర్చే అసలైన మంత్రం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఈ సత్యాలను అనునిత్యం మననం చేసుకోండి. అప్పుడు మీ జీవితం ఒక మధురమైన గీతంగా మారుతుంది. మీ హృదయం ఒక పుణ్యక్షేత్రం అవుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకాన్హ సమస్తా సుఖినోభవంతు. ఎప్పుడైతే మనిషి తనలోని దైవత్వాన్ని గుర్తిస్తాడో అప్పుడే అతడికి కష్టాల నుండి శాశ్వత విముక్తి లభిస్తుంది. ఈ జ్ఞానమే అసలైన సంపద. మా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా ఈ ప్రసార మాధ్యమంలో ఉన్న మరొక అద్భుతమైన దృశ్య కావ్యం మీ కర్మ ఫలితాలను ఎలా మార్చుకోవాలి అనే వీడియోను తప్పక వీక్షించండి. అందులో మీ జీవితానికి సంబంధించిన మరిన్ని లోతైన రహస్యాలు దాగ ఉన్నాయి. ఆ వీడియోను చూడటం ద్వారా మీ జ్ఞానాన్ని మరింత పెంపొందించుకోండి.